వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే ధనుష్. సార్ వివేకానంద రెడ్డి కేసు అయితే రోజుకో కొలువుకైతే వస్తుంది. అంటే వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే ఏటుగా ఉన్నారో దస్తగిరిని ఎవరో బెదిరించారంట కేసులో. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి దస్తగిరిని అప్రూవ్‌గా మారితే మా గురించి చెప్పొద్దని ఎవరో బెదిరించారంట. అవును. అసలు ఎక్కడి వరకు వెళ్తుంది సార్ వివేకానంద రెడ్డి కేసు? ఏం జరుగుతుంది? అయితే ధనరాజ్ ఇందులో దస్తగిరి ఎవరైతే ఉన్నారో అప్రూవర్‌గా మారాడు. ఏదైతే నేను తప్పు చేశానో, తప్పు చేశాను కాబట్టి అక్కడ ఏం జరిగిందో కూడా నేను మొత్తం చెప్పేస్తానంటూ కూడా సిబిఐ ఎంక్వైరీలో దస్తగిరి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఎవరు చంపారు? ఎవరు వెనకాల ఉన్నారు? అసలు ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య ఏ రకంగా చేసాం? ఎవరెవరు ఉన్నారు? ఏంటనేది వివరణపూర్వకంగా సిబిఐలో చెప్పడం జరిగింది. అయితే అయితే 2023 అక్టోబర్‌లో దస్తగిరి ఒక కేసులో కడప సెంట్రల్ జైల్‌లో ఉన్నాడు. ఏదైతే తన వరుసకు కూతురయ్యే ఆమె ఎవరో ఎస్సీ యువకుడిని ప్రేమించిందని చెప్పేసి వాళ్ళ అవును. అమ్మానాన్నలు వాళ్ళతో మాట్లాడమంటే ఎవరైతే ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అయితే ఆ టైంలో అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం వల్ల 2023లో అతను కడప సెంట్రల్ జైలుకెళ్తే ఉండడం జరిగింది. ఆ టైంలో 24 నవంబర్ దాకా అందులోనే ఉన్నాడు అతను. ఆ టైంలో ఏంటంటే ఎవరైతే వివేకానంద రెడ్డి కేసులో ఏ5 నిందితుడు ఎవరైతే ఉన్నారో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఆ! శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి ఒక డాక్టర్. అతను దస్తగిరికి జైల్లోకి వచ్చి 20,00,00,000 ఇస్తాను. వైఎస్ కుటుంబానికి అనుకూలంగా చెప్పు. ఒక సీబీఐ అధికారి రామ్ సింగ్‌కి వ్యతిరేకంగా చెప్పు. నీకు 20,00,00,000 ఇస్తా. లేదు ఈ 2 కాదంటావా నిన్ను చంపేస్తాం బయటకొచ్చాక అని చెప్పి బెదిరించినట్టుగా దస్తగిరి చెప్తున్నాడు. అయితే అప్పుడు నన్నిలా బెదిరించారు. అందులో ఆ చైతన్య రెడ్డిదే కాకుండా జైలు సూపరింటెండెంట్, అదేవిధంగా అక్కడ సీఐ, డీఎస్పీ, సీఐ కూడా ఉన్నారు. ఈళ్ళు ముగ్గురు సూపరింటెండెంట్, డీఎస్పీ, సీఐ కూడా ముగ్గురు కలిసి ఈ నలుగురు చైతన్య రెడ్డితో కలిసి లోపలికొచ్చి నన్ను బెదిరించాడు. అక్కడున్న సీసీ ఫుటేజ్‌ని కూడా నా బ్యారిగేట్ ఎదురుగుండా సీసీ ఫుటేజ్ ఉంటే ఆ చే ఎవరైతే చైతన్య రెడ్డి వచ్చారో ఆ టయానికి ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసేశారు. అతను నాకు ఈ రకంగా ఆఫర్ ఇచ్చాడు. 20,00,00,000 తీసుకొని వైఎస్ కుటుంబానికి అనుకూలంగా చెప్పమన్నాడు. అదేవిధంగా ఎవరైతే అక్కడ ఆ కేసులో ప్రధానంగా ఎవరైతే పేర్కొన్నారో వైఎస్ కుటుంబానికి సంబంధించిన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి. ఈళ్ళ ముగ్గురికి కూడా అనుకూలంగా చెప్పు. ఈళ్ళకి వ్యతిరేకంగా చెప్పొద్దు అని చెప్పేసి ప్రధానంగా అతను బెదిరించినట్టు, లేదంటే గనుక నువ్వు బయటకొచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తాం అన్నట్లుగా, చంపేస్తాం అన్నట్లుగా బెదిరించినట్లుగా దస్తగిరి అయితే చెప్పడం జరిగింది. సార్ దస్తగిరి దానిపై కేస్ కూడా పెట్టాడు. ఇదంతా బయటికెలా వచ్చింది సార్? దస్తగిరిని బెదిరించారు, ఇదంతా చేశారని. దస్తగిరి కేస్ పెట్టాడు. దస్తగిరి కేస్ పెడితే ఎవరైతే రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ని విచారణ అధికారి కింద ఏశారు. ఆ రాహుల్ ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన క్రమంలో దస్తగిరిని కడప సెంట్రల్ జైల్‌లో కొన్ని క్వెషన్స్ అయితే వేశాడు. విచారణ సుమారు 2 గంటలైతే క్వెషన్ చేయడం జరిగింది రాహుల్ వచ్చి. రాహుల్ విచారణలో కూడా ఇదంతా కూడా దస్తగిరి చెప్పడం జరిగింది. అసలు చైతన్య రెడ్డి అనే అతను ఈ కడప సెంట్రల్ జైల్లోకి ఏ రకంగా ప్రవేశించాడంటే, మాకు ఇక్కడ కడప సెంట్రల్ జైల్‌లో ముగ్గురు డాక్టర్లుంటారు. అందులో ఒక డాక్టర్ కొంత ఖైదీలకి సపోర్ట్‌గా ఉంటాడు. డాక్టర్లు అయితే కనుక సెంట్రల్ జైలుకొచ్చిన ఒక వైద్య శిబిరం పేరుతో, ఉచిత వైద్య శిబిరం పేరుతో సేవ చేస్తున్నట్లుగా కనుక డాక్టర్లు లోపలికొస్తే వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఆ రకంగా కూడా ఆడ అబ్జెక్షన్ ఉండదు కాబట్టి ఎవరైతే ఈ దేవిరెడ్డి, చైతన్య రెడ్డి ఎవరైతే ఉన్నారో, శివశంకర్ రెడ్డి కొడుకు ఏ5 నిందితుడిగా ఉన్నాడు. ఆళ్ళ తండ్రి శివశంకర్ రెడ్డి. అతని కొడుకు చైతన్య రెడ్డి వచ్చి దస్తగిరికి ఈ రకంగా బెదిరించాడంటూ కూడా దస్తగిరి చెప్పడం జరిగింది. అయితే ఈ విచారణలో కూడా కొంతమంది సూపరింటెండెంట్లున్నారు. ఎవరైతే సిబిఐ అధికారి అప్పుడులో ఎవరైతే రామ్ సింగ్ ఉన్నారో, రామ్ సింగ్‌కి వ్యతిరేకంగా చెప్పు. అదేవిధంగా ఆహ్, ఎవరైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు. భాస్కర్ రెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి, ఎవరైతే శివశంకర్ రెడ్డి. ఈళ్ళ ముగ్గురికి కూడా అప్రూవ్‌గా చెప్పు, మంచిగా చెప్పు. ఈళ్ళు కాదు, ఈళ్ళు లేరన్నట్లుగా చెప్పు, అనుకూలంగా చెప్పు. లేదంటే బయటకొస్తే చంపేస్తా అని బెదిరించినట్లుగా దస్తగిరి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అతని భార్యతో చెప్పాడు. ఎప్పుడైతే మొలాఖత్‌కొచ్చిందో అతని భార్య, మొలాఖత్‌లో నన్ను ఈ రకంగా ఇక్కడ బెదిరిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా నన్ను బయటకొస్తే చంపేస్తానంటున్నారు అని జెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ భార్య ఎప్పుడైతే మీడియాకి బయటకొచ్చి చెప్పిందో, వాళ్ళ భార్యకి పిచ్చున్నట్టుగా, అతను మతి స్థిమితం లేక మాట్లాడినట్టుగా ఇతనికి ఇబ్బంది పెట్టి ఇతని చేత ఒక లెటర్ రాసి జైలు నుంచి బయటికి విడుదల చేసినట్టుగా కూడా దస్తగిరి ఆరోపణలు చేయడం జరుగుతుంది. దీనిపై అయితే పూర్తి విచారణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని కూడా అడగమని చెప్పేసి
దస్తగిరి చెప్పడం జరుగుతుంది. సరే దీని వెనకతల మొత్తం అంతా వెనకతల జగనే ఉన్నారంటారా? ఖచ్చితంగా జగన్ పేరు కూడా ప్రస్తావించాడు. ఇందులో ఏంటంటే మొన్నటిదాకా కూడా జగన్ డైరెక్ట్‌గా దస్తగిరి అనే వ్యక్తి జగన్ పేరు చెప్పల. అవును. డైరెక్ట్‌గా అవి ఇప్పటి వరకైతే చెప్పలా. అవినాష్ రెడ్డి గురించి వరకు అక్కడి దాకా చెప్పడం జరిగింది. ఆ అవినాష్ రెడ్డి ఎవరైతే అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు గానీ దస్తగిరి జగన్మోహన్ రెడ్డి గురించి అయితే చెప్పల. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే డైరెక్ట్‌గా కూడా చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 'నారాసుర రక్త చరిత్రను' రాసావు కదా! ఇప్పుడు ఎవరు చెప్పారో నేను సీబీఐ అధికారులకు కూడా చెప్పాను. మరి ఇప్పుడు నువ్వెందుకు రావట్లేదు? అంటే అతను ఇండైరెక్ట్‌గా జగన్ కూడా ఈ హత్య కేసులో ఉన్నాడన్నట్లుగా ఆరోపిస్తున్నాడు. హ్మ్. దస్తగిరి ఎవరైతే ఉన్నారో అతను. అయితే ఇది పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. అయితే ఇప్పటికి చాలా కాలం అయింది. చాలా కాలం నుంచి సునీత ఎవరైతే ఉన్నారో వివేకానంద అవును. రెడ్డి కూతురు, ఆమె చాలా పోరాటం చేయడం జరుగుతుంది. అయినా సరే వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా ఈ కేసైతే ఒక కొలిక్కి రాలేదు. అనేక ప్రలోభాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, సాక్ష్యాలు తారుమారు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరగడం వల్లే కేసు ఇంతటి దాకా వచ్చింది. బాగా దూరం. ఇంకోటేంటంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు అంగుళం కూడా కదిలే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా బట్టబయలవుతాయి. అతి త్వరలో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు పూర్తిగా సీబీఐ అధికారులైతే ప్రజలకైతే చెప్పడం జరుగుతున్నట్లుగా మనం సీబీఐ అధికారులు ఎవరు భావించొచ్చు. పట్టించుకోవట్లేదంటున్నారు కదా సార్. సీబీఐ అధికారులు జగన్ కేసులో పట్టించుకోలేదు గానీ, ఈ హత్య కేసుకైతే పూర్తి వివరాలు వాళ్ళు లాగుతున్నారు. హ్మ్. దీని మీద ఒక సిట్ అయితే ఇప్పటికే ఆల్రెడీ ఏయడం జరిగింది. పోలీస్‌కి సంబంధించింది. ఖచ్చితంగా చేస్తాను. అయితే ప్రధానంగా దస్తగిరి ఏమంటాడంటే, అప్పుడు నన్ను బెదిరించిన కడపకు సంబంధించిన సూపరింటెండెంట్ గాని, డీఎస్పీ నాగరాజు గాని, అదేవిధంగా సీఐ ఈశ్వర్ ఏదో ఉంది పేరు. ఈశ్వర్ గాని వీళ్ళందరూ కూడా ఈశ్వరరావు కూడా ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా వీళ్ళందరిని కూడా విధుల నుంచి తప్పించాలి. నన్ను బెదిరించారు, నన్ను ఇబ్బందులు పెట్టారు, నన్ను కొట్టారు అంటూ కూడా ఇతను ఆరోపించడం జరుగుతుంది. అయితే ఇదంతా విచారణలో తేలాలి. మరి కొద్ది ఓకే. రోజులు తేలుతది ఏ విషయం అనేది. అయితే మనం గమనించుకుంటే ఈ దస్తగిరి ఏదైతే చెప్పాడో సేమ్ పలానా వ్యక్తి ఉన్నారు, పలానా జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు ఇవన్నీ కూడా దస్తగిరి కూడా అడగడం జరిగింది. అయితే ఎవరైతే శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి ఉన్నాడో, చైతన్య రెడ్డి తనను బెదిరించాడు అంటూ కూడా కొత్తగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. వీళ్ళలో ఏమి చేయకుండా ఇతను ఎందుకని బెదిరిస్తారు? హ్మ్. ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీకి అనుకూలంగా చెప్పాలంటూ కూడా దస్తగిరిని బెదిరించడం జరిగింది. ఇదే మాట నిన్న వైఎస్ షర్మిల కూడా చెప్పడం జరిగింది. వైఎస్ షర్మిల ఏమంటుందంటే, "మా జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నుపోటు పొడిచాడు మా కుటుంబానికి. ఎవరైతే తన తల్లిపై కేసు పెట్టాడు. కే ఆస్తుల గురించి. అదేవిధంగా నా చెల్లిని ఇబ్బంది పెట్టాడు. మేనకోడలు, మేనల్లులను మా అందరిని కూడా వెన్నుపోటు పొడిచాడంటూ కూడా ఆరోపించడం జరుగుతుంది. అదేవిధంగా విలువలు, విశ్వనీయతలు అనే పదానికి అర్థం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అతను కేవలం అబద్ధాలనే నిజాలుగా చెప్తూ ఉంటాడంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆ రకంగా కుటుంబ విషయాలు చెప్తూనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా షర్మిల ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఏమని? ఖచ్చితంగా ఈ వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి ఉన్నాడంటూ చెప్తున్నా సరే, అవినాష్ రెడ్డిని జగన్ ఎందుకు వెనకాలేసుకొని తిరుగుతున్నాడు? అవినాష్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సీబీఐ అధికారులు డైరెక్ట్‌గా చెప్తున్నారు కదా! ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇదేనా విశ్వసనీయత? ఇదేనా విలువలు? అంటూ కూడా పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఏదైతే తన తండ్రి బతికున్నప్పుడు ఇద్దరికీ కొడుకుకి, కూతురికి సమాన వాటా ఇవ్వాలి ఆస్తులు అని చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం నాకే కావాలి. షేర్‌లకు సంబంధించిన నాకే కావాలి. అన్నీ కూడా నాకే కావాలి. ఆస్తులన్నీ కూడా నాకే కావాలి. నేను ఇవ్వనంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే తన పిల్లలకు సంబంధించిన ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించాడు, లేదంటే కావాలని చెప్పి లాక్కుంటున్నాడు అంటూ కూడా షర్మిల ఆరోపించడం జరుగుతుంది. అయితే ఇవాళ అయితే కనుక వైఎస్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయయితే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటిదాకా ఒక రకంగా ఉంది. మా అన్న ఎంతైనా మా అన్న ఈ రకంగా చెప్పుకుంటారని అక్కడక్కడ చురకలు అంటిస్తున్న షర్మిల ఆ రకంగా చెప్పుకురావడం జరిగింది. అయితే లేటెస్ట్‌గా అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన తల్లిపై కేసు పెట్టాడో, తన తల్లిపై ఈ పి అతని తల్లిని తీసుకెళ్ళి నాకు ఒక ఆస్తి ఇవ్వట్లేదంటూ ఎప్పుడైతే కేసు పెట్టాడో, ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఓపెన్ అయిపోవడం జరిగింది. మొన్న కూడా విజయసాయి రెడ్డి వెళ్ళడం, షర్మిల దగ్గరికి వెళ్లి మాట్లాడడం, షర్మిలకి మొన్న విషయాలన్నీ చెప్పడం. నేను అబద్ధాలు చెప్పను. అవును. మీరిద్దరికి నాకు తెలుసు కదా! నాకు వైఎస్ఆర్ కూడా నాకు ఆ హయాంలో నాకిద్దరికీ సమానం అని జెప్పేసి నా ఎదురుగుండా పదే పదే సార్లు చెప్పడం జరిగింది. అయినా సరే నేను ఈ విషయంలో కల్పించుకోనన్నా సరే, బలవంతంగా 40 నిమిషాలు ఒక స్క్రిప్ట్ ఇచ్చి,
ఖచ్చితంగా నువ్వు ఇదే చెప్పాలని సాయిరెడ్డిని ఇబ్బంది పెట్టినట్టుగా కూడా వైఎస్ షర్మిల దగ్గర విజయసాయిరెడ్డి గోల పెట్టాడని కూడా డైరెక్ట్ షర్మిలనే చెప్పడం జరుగుతుంది. అయితే జగన్ ఏదైతే ప్రధానంగా తన చిన్నాన్న చనిపోయిన దాంట్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు పదే పదే చెప్తున్నా సరే, దాన్ని దాన్ని వెనకేసి రావడం, అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకొని తిరగడం. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే శివశంకర్ రెడ్డి ఉన్నాడో తన కొడుకుకి సంబంధించిన విషయాలు మరికొన్ని బయటికి రావడం, అతను కూడా కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా వైఎస్ ఫ్యామిలీలో జరిగిన కుట్రే. వివేకానంద రెడ్డి హత్య కూడా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన కుట్ర కిందే మనం భావించాలి. ఖచ్చితంగా అతను కుట్ర చేశాడు. కుట్రలో ఎవరైతే బాగా ఉన్నారో వాళ్ళందరిని కూడా తొందరలో సిబిఐ అధికారులైతే బయటపెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికి కూడా ఏ శిక్ష విధిస్తారో, ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉంది ఇయన్నీ కూడా తెలియాలంటే పూర్తి విచారణ అనంతరం సిబిఐ అధికారులైతే ప్రజలందరికి కూడా చెప్పడం అవసరం కూడా ఉంది. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర ఇవన్నీ రాసిన వారు ఎవరైతే ఈ పక్కన వ్యక్తులపై ఏదైతే ప్రత్యర్థులపై దోసేశారో, ఈ తోసేసిన అన్నిటిని కూడా ఖచ్చితంగా ఒక రోజైతే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పే రోజులు వస్తాయని కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూద్దాం సార్ వివేకానంద రెడ్డి కేసు ఎక్కడి వరకు వెళ్తుందో అనేది మనం అయితే వెయిట్ చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.